హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వాసు వ్లాగ్స్ ఇన్ కోల్కతా యూట్యూబ్ ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే లాస్ట్ సండే తీసిన వ్లాగ్. అప్పటి నుంచి అప్లోడ్ చేద్దామంటే కుదరలేదు. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమన్నా దోశలు చేసేసి ఎర్రకారం చేశాను మామయ్యకి. ధనుష్ ఏమన్నా నాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అని చెప్పేసి అడిగాడు. సో వాడి కోసం బ్రెడ్ ఆమ్లెట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా సండే అంటే పిల్లలకి కంపల్సరీగా వామ్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ అలా ఏదో ఒక వాటర్ అయితే తాగిస్తాను. ఈరోజు అయితే వామ్ వాటర్ తాగిచ్చాను. ఇంక ధనుష్కి బ్రెడ్ ఆమ్లెట్ అడిగాడు కదా, దానికోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేను ఆమ్లెట్ లాగా వేసి దాని మీద బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టను. ఎగ్స్తో బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకొని దానిలో బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసి చేస్తాను. అలాగైతే బ్రెడ్ స్లైసెస్ లోపల కూడా స్మూత్గా బాగుంటుంది టేస్ట్ అంతా అని నాకు అలానే నచ్చింది. ఇదైతే ఏదో బ్రెడ్ మీద ఆమ్లెట్ పెట్టుకున్నట్లు అనిపించింది. అందుకే నేను ఫస్ట్ నుంచి అలానే చేస్తాను. ఇంక ఈరోజు ఏం జరిగిందంటే ఎగ్స్ తెమ్మని చెప్పేసి ధనుష్కి 50 రూపీస్ ఇచ్చాను. ఇస్తే వాడు 4 ఎగ్స్ తీసుకొని వచ్చాడు 50 రూపీస్కి. అదేంటి తను 4 ఎగ్సే తీసుకొచ్చావు 50 రూపీస్ ఇస్తే అంటే, వాడేమో నాకు తెలీదు వాళ్ళు 4 ఎగ్సే ఇచ్చారని చెప్పేసి అన్నాడు. సరే అని మళ్ళీ తీసుకొని వెళ్తే ధనుష్ని అది మేము 20 రూపీస్ అనుకున్నాము అని చెప్పేసి మళ్ళీ ఇంకో 3 ఎగ్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని దానిలోనే కొంచెం మిల్క్ వేస్తాను. కొంచెం పాలు వేయడం వల్ల ఆ ఎగ్ స్మెల్ అనేది తెలియదు మనకి. సో కొంచెం పాలు వేసుకొని దానిలోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా అన్నీ వేసేస్తాను. తర్వాత ఎగ్ కూడా వేసేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసేస్తాను. ఈ బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని అయితే ఇలా ఆ బ్యాటర్లోనే బాగా డిప్ చేస్తాను 2 సైడ్స్. బ్యాటర్లో ఆ బ్రెడ్ స్లైసెస్ని వేసి కొంచెం సేపు ఉంచితే ఆ బ్రెడ్ అంతా ఎగ్నంతా పీల్చుకొని లోపలంతా సాఫ్ట్గా స్పాంజ్ లాగా అయిపోతుంది. మెత్తగా వాటర్ పీల్చుకుంటే బ్రెడ్లు ఎలా అవుతాయి అలా అయినట్లు అయిపోతాయి. ఇంకా 2 సైడ్స్ కూడా బాగా డిప్ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని దాని మీద బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకొని దాని మీద ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని, నేనైతే 4 బ్రెడ్ స్లైసెస్ని ఒకేసారి కాల్ చేస్తాను. స్టవ్ ఏమైనా మీడియం ఫ్లేమ్లో పెడతాను. అప్పుడే లోపలంతా బాగా కుక్ అవుతుంది. టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ అయితే కాల్ చేసుకోవడమే. ఇంకా వామ్ వాటర్ కూడా కాగిపోయాయి. ఇంకా అవి అయితే పిల్లలకి తాగిచ్చేసాను. సండే అంటేనే చాలు అందరికీ రెస్ట్ ఉంటుందేమో కానీ మనకు మాత్రం రెస్ట్ ఉండదు. నాకైతే అన్ని రోజుల్లో కన్నా సండేనే ఎక్కువ పని ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకం టిఫిన్ చేయాలి. మా ఇంట్లో అయితే ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అంటే మావయ్య తినరు. సో ఆయన కోసం దోశలు. ఇప్పుడు ధనుష్కి ఏమన్నా సండే కూడా ఇవేనా నార్మల్ టిఫిన్స్ ఏనా అని అడుగుతూ ఉంటాడు. వాడికి ఏదో ఒక స్పెషల్ చేయాలి. సో వాడు ఏమడిగితే అది చేస్తూ ఉంటాను. ఒక్కోసారి బ్రెడ్ ఆమ్లెట్ అని, లేకపోతే మసాలా వడని, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను నేను కూడా. ఇంకా బ్రెడ్స్ అయితే కాల్ చేసి ధనుష్కి అయితే పెట్టేశాను. 3 బ్రెడ్స్ పెట్టాను వాడికి. 3 బ్రెడ్స్ అయితే సరిపోతాయి. సాస్ మాత్రం కొంచెమే వేశాను. సాస్ అంటే ఎంత పెట్టినా తింటూనే ఉంటాడు. కానీ ఎందుకు అంత ఎక్కువ అని చెప్పేసి ముందు తిను, కావాలంటే మళ్ళీ వేస్తాను అని చెప్పేసి కొంచెమే పెట్టాను అని చెప్పేసి అలా ఉన్నాడు. సాస్ ఇంకొంచెం వేయొచ్చు కదా అని అడుగుతున్నాడు. సరేలే ముందు అవి తిను, వేస్తా అని చెప్పేసి అన్నాను. ఇంకా పరిణిక కూడా వెళ్ళింది నాకు కూడా పెట్టు అని. ఇద్దరు కూర్చొని అయితే కొంచెం సేపు తినేశారు. వాడు ఇవ్వట్లేదంట, కూర్చొని నా వైపు అయితే చూస్తుంది. చూడు అన్న ఇవ్వట్లేదు అన్నట్లు. కొంచెం పెట్టరా అని చెప్పేసి అనేసరికి అది కాలుతుందమ్మా అని చెప్పేసి అంటున్నాడు. కొంచెం కూల్ చేసి అయితే ఇచ్చాడు చల్లవచ్చి. ఇంక ఇద్దరు తినేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయారు. పరిణికకు కూడా స్నానం అది చేయించేసిన తర్వాత ఒక కీరా అయితే కట్ చేసి ఇచ్చాను. అదైతే కీరా ముక్క పీల్ తీసేసి కీరా కట్ చేసి ఇస్తే తను తింటూ ఉంటుంది. పళ్ళు వచ్చాయి, పైన ఒక 5 కింద ఒక 5. సో కొంచెం కొరుక్కుంటూ తింటూ ఉంటుంది. ఆయిల్ పెట్టించుకోమంటే ధనుష్ని అస్సలు పెట్టుకోడు తలకి. సండే అన్న పెట్టించుకోరా అని చెప్పేసి అంటే, చూడండి ఎలా అంటున్నాడు, నా హెయిర్ స్టైల్ పాడైపోయింది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇంక ఈరోజు సండే కదా అందుకని చెప్పేసి చేపలు, రొయ్యలు అయితే తీసుకొచ్చారు. మావయ్యకి ఏమన్నా చేపల కూర కావాలంట, ధనుష్కి ఏమన్నా రొయ్యలు కావాలి అన్నాడు. సో 2 అయితే తీసుకొచ్చారు. చికెన్ అయితే అక్కడ తెచ్చుకుంటే సరిపోయిద్ది. కానీ ఇక్కడ నెల్లూరులో బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చికెన్ అయితే అమ్మట్లేదు. చికెన్ని టోటల్గా బ్యాన్ చేసేసినట్టు ఒక 1 మంత్ పాటు అలా అయితే చికెన్ అమ్మడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నారు. అవి కోళ్ళకి రోగం ఏదో అంటారు కదా, అలా సంథింగ్ బర్డ్ ఫ్లూ అంట. సో చికెన్ అయితే అమ్మట్లేదు.
అందుకని చెప్పేసి ఫిష్ రొయ్యలు తీసుకొచ్చారు. చేపల కర్రీ చేసి సంకటి అయితే చేయమన్నారు మావయ్య. ధనుషమ్మను నాకు రొయ్యలు బిర్యానీ కావాలి అని చెప్పేసి అడిగాడు. సో ఫస్ట్ చేపల కర్రీ చేసేసి సంకటి చేసేసిన తర్వాత రొయ్యలు బిర్యానీ అయితే చేశాను. చేపల కర్రీ అయితే ఇక్కడ నేను అమ్మ వాళ్ళ స్టైల్ చేస్తున్నాను. అత్తమ్మ వాళ్ళు అయితే మామిడికాయ అవన్నీ వేసి చేస్తారు. అమ్మ వాళ్ళంటే మామిడికాయ అది వేయకుండా ఇలా ముక్కల్లోనే మసాలా అంతా పట్టించేసి తర్వాత చింతపండు పులుసు పోసేసి చేస్తారు. అదే అత్తమ్మ వాళ్ళు అయితే కొంచెం మామిడికాయ కూడా వేసి లాస్ట్లో ఒక దినుసుల పొడి ఉంటుంది, అదైతే కలిపి వేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఆ దినుసుల పొడి చేసి పెట్టుకోలేదు, అందుకని అమ్మ వాళ్ళ స్టైల్లో అయితే చేసేస్తున్నాను. ఇంకొక పక్క ఫిష్ కర్రీ చేస్తూ ఇంకో పక్క సంకటికి అయితే పెట్టేశాను. సంకటి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. చేపల పులుసులో కానీ ఇంకా కోడి కూరలో కానీ, అందులో నాటుకోడి పులుసు రాగి సంకటి అంటే ఫేమస్ కదా, దానిలో అయితే చాలా బాగుంటుంది సంగటి. ఇంక నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సంగటి చేయడం కూడా నేర్చుకుంది. మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అలా చేసేవాళ్ళు, కానీ అది కూడా ఇలా చేసేవాళ్ళు కాదు. రాగి జావా అంటారు కదా, అలా రాగి జావలాగా చేసేవాళ్ళు. సంకటి మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది. ఫస్ట్ రైస్ని బాగా మెత్తగా ఉడకపెట్టేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైనాయి అనుకోండి రైస్లో, మామూలుగా మనం గంజి వంచేసుకుంటాం కదా, అలా వంచేసుకోవచ్చు. రైస్ అలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దానిలో రాగి పిండి వేసుకోవడమే. రాగిపిండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఒక 5 minutes అలా ఉంచేస్తే రాగిపిండి కూడా ఉడికిపోతుంది అన్నంతో పాటు. ఇంక అయిపోయిన తర్వాత ఇలా దించేసి మెత్తగా మెదిపేసుకోవడమే తెడ్డు కర్రతో కానీ అలా. నేనైతే మా ఇంట్లో తెడ్డు ఉంది, సో తెడ్డుతో అయితే మెదిపేసుకుంటున్నాను. కొంచెం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి, దానిలో హస్తం పెట్టుకొని ఆ వాటర్ని తడుపుకుంటూ ఇలా సంకటి అయితే మెదిపేసుకోవడమే. రాగి పిండి కూడా రెడీమేడ్గా అమ్ముతారు, డీమార్ట్లో కూడా అమ్ముతూ ఉంటారు. నేనైతే డీమార్ట్కి వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాను. ఒక 1 kg 2 kgs అలా తెచ్చేసి పెట్టుకుంటాను ఒకేసారి. ఎందుకంటే అప్పుడప్పుడు జావ కాస్తూ ఉంటాను, ఇలా సంకటి చేస్తూ ఉంటాను. వీక్లీ 2 or 3 ఇలా సంకటి చేస్తూ ఉంటాను. మళ్ళీ పిల్లలకి అది జావ కాస్తూ ఉంటాను కాబట్టి కొంచెం రాగి పిండి ఎక్కువగానే వాడతాను, అందుకే ఒక 2 kgs అలా తెచ్చుకుంటాను. ఇంకా సంకటి ఫుల్గా మెదిపేసిన తర్వాత ఆ వాటర్తో అలా తీసుకుంటూ ఉండాలి. తెడ్డుది అంతా వాటర్తో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, అందుకే వాటర్ యూస్ చేస్తూ తీసుకోవాలి. ఇంకా అయిపోయిన తర్వాత సంకటి అంతా ఒక చోటకు ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఆ వాటర్ చేతికి తడి వాటర్ని అప్లై చేసుకుంటూ అలా సంకటి అంతా ముద్దలాగా చేసి పెట్టుకుంటే ఇంక సంకటి అయితే రెడీ అయిపోయినట్లే. రాగి సంకటి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒకరి ఆర్డర్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ రొయ్యల బిర్యానీ కదా, దాని పని అయితే చూడాలి. ఫస్ట్ రొయ్యలు అంతా శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. సాల్ట్ పసుపు వేసేసి వాష్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు ఉప్పు కారం పట్టించి రొయ్యలకి ఒక 10 minutes అలా పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మావయ్యకి అయితే లంచ్ పెట్టేశాను. రొయ్యల బిర్యానీ కోసం ఫస్ట్ రొయ్యలను అయితే ఆవగిస్తున్నాను. ఆల్రెడీ దీనిలో ఉప్పు కారం పసుపు వేసి 10 minutes పక్కన పెట్టేశాను కదా, దాన్ని తీసి స్టవ్ మీద పెట్టేసి రొయ్యలను అయితే ఆవగించేస్తున్నాను. ఈలో పర్ణిక అయితే లేచి వచ్చేసింది. అస్సలు ఎంత కూర్చోబెట్టి ఎన్ని బొమ్మలు ఇచ్చినా కానీ ఆడుకోవట్లేదు. ఇంక నా దగ్గరికే తీసుకొచ్చి అలా కూర్చోబెట్టేశాను పక్కన. సేమియా ఉంటే కొంచెం ఆ సేమియా అయితే ఆడుకుంటూ ఉంది. ఇంక నేను రొయ్యలు ఆవగిల్లే లోపు బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి బిర్యానీ అయితే రెడీ చేసేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని అందులోనే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అన్నీ వేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. అవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలను అయితే వేశాను. టమాటో ముక్కలంతా బాగా మగ్గిపోవాలి, దానిలో ఉన్న నూనె అంతా పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకున్నాను టమాటో ముక్కల్ని. ఇంకా టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత అందులోనే ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కొంచెం పెరుగు అయితే వేసాను. అది కూడా వేసి బాగా పెరుగంతా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆవగించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటిని ఆ గ్రేవీలో మిక్స్ చేసేసి వెంటనే ఉప్పు కారం గరం మసాలా ధనియాల జీలకర్ర పొడి అన్నీ వేసేసి మిక్స్ చేసుకున్నాను. ఇంక నెక్స్ట్ పక్కన వాటర్ అయితే కాగబెడుతున్నాను. బిర్యానీలోకే నేను 1.5 glass బాస్మతి రైస్ తీసుకున్నాను. 1.5 glass బాస్మతి రైస్కి 2.5 glass వాటర్ అయితే తీసుకున్నాను. 1 glass బాస్మతి రైస్ తీసుకుంటే దానికి 1.5 glass వాటర్ తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్. నార్మల్ రైస్ అయితే గ్లాస్కి 2 glasses తీసుకోవాలి. బాస్మతి రైస్కి మాత్రం బాస్మతి రైస్ అయినా బిర్యానీ రైస్ అయినా కానీ 1 glassకి 1.5 glass అయితే తీసుకుంటే సరిపోతుంది. నేను 1.5 glass బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2కి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను వాటరు 2 glasses.
ఇంకా రైస్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను. గ్రేవీతో పాటు ఆ రైస్ని అంతా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి పైనుంచి కింద దాకా మొత్తం అంతా కలిదిప్పుకోవాలి. కలిదిప్పుకున్న తర్వాత ఆ పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని దానిలో వేసేసుకోవడమే. ఇలా వాటర్ని బాయిల్ చేసి వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళు కాగిపోయి ఉంటాయి కాబట్టి. లేకపోతే మనం ఈ బిర్యానీ రైస్లోనే వాటర్ కాగాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. వాటర్ని కూడా పోసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయడమే. లో ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే ఇలా బిర్యానీ అంతా నీట్గా కుక్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి రొయ్యల బిర్యానీ చేయడం మాత్రం. చాలా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఒకసారి. ఇంకా బిర్యానీ కూడా చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో, ఏం ముద్దగా కూడా అవ్వదు. ధనుష్కి అయితే పెట్టేశాను, తిని సూపర్ అని చెప్తున్నాడు నేను అడగకముందే. ఇంకా ఇదైతే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అంతా తినేసిన తర్వాత కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇంకా ఈరోజు సండే కదా పార్క్కి తీసుకెళ్ళమని ఒకటే గోల ధనుష్. సరే అని ఇంకా పార్క్కి అయితే తీసుకెళ్తున్నాను. దారిలో బొమ్మలు కనిపించినాయి పర్ణిక, ఇంకా ఆ బొమ్మల దగ్గర నుంచి కదలట్లేదు, దిగిపోయి తనకి ఇప్పించాలంట, ఒకటి కావాలంట. ఇంకా బుజ్జి బ్లాక్ కలర్ పాండా అయితే పట్టుకుంది, అది ఇప్పించమని చెప్పేసి అడుగుతుంది. ఇంట్లో చాలా బొమ్మలే ఉన్నాయిలే, ముందు వాటితో ఆడు అని చెప్పేసి ఏదో మాయమాటలు చెప్పేది అక్కడి నుంచి తీసుకొచ్చేసాను. ఇంకా పార్క్కి అయితే వచ్చేసాము. ఈరోజు సండే కదా, పార్క్ అంతా అయితే ఫుల్ రష్గా ఉంది, చాలామంది వచ్చున్నారు. ఎత్తుకుంటా అంటే ఏమన్నా ఉండిద్దా చేతిలో, తను దిగి నడవాలంట. సరే అని వదిలేసాను నేను కూడా, కొంచెం సేపు అలా తిరిగిద్దిలే అని. ఇంక ధనుష్ ఏది ఎక్కుదామన్నా కానీ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. అక్కడ కొన్ని ఏమన్నా మళ్ళీ అవి విరిగిపోయి అలా ఉన్నాయా, మరి వాడికి రోజు వస్తాం కదా అలవాటే, సో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆడుకోవడానికి. ఏదో ఇక్కడ ఏదో కనబడుతున్నాడు, ఇదైతే ఎక్కేసాడు, రివర్స్లో ఎక్కుతున్నాడు. నార్మల్గా ఎక్కరా అని అంటే ఇంకా పర్ణికాని ఏమన్నా ఒక చిన్న ఉయ్యాల్లో కూర్చోబెట్టి అలా ఊపుతూ ఉన్నాను, చక్కగా ఊగుతూ ఉంది. ఇంకా ఇసుకలోకి అయితే దిగేసింది. తర్వాత కొంచెం సేపు ఇసుకతో ఆడుకుంటాను అని చెప్పేసి కళ్ళలో పోసుకుంటావు, కళ్ళలో పడిద్ది అన్నా కానీ వినకుండా కొంచెం సేపు ఆ ఇసుకతో అయితే ఆడింది. ఇంకా వస్తూ ఆ జారుడు బల్ల అయితే ఎక్కిచ్చేసాను. అది ఎక్కిచ్చేదాకా నన్ను ఊరుకోలేదు, ఎక్కించమని ఒకటే గోల. ఇంక ఎక్కించి కొంచెం సేపు ఇంక ఇప్పటికే టైం చాలా అయిపోయింది రండి అని చెప్పేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాను. ధనుష్ అయితే ఇంకొంచెం సేపు ఉండాలి అని అడుగుతున్నాడు. సరే మళ్ళీ వద్దాంలే రేపు అని చెప్పేసి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ కార్లు అవి పెట్టారు కదా, ఈరోజు సండే అని పెట్టారు, నార్మల్గా అయితే పెట్టారు రోజు. సండే కొంచెం ఎక్కువ మంది వస్తారు కదా, సో ఒక రౌండ్ వేసినందుకు 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంక ఇది పార్క్ బయట ఉన్న స్టాల్స్ ఇవన్నీ. మేము కూడా ఆడి అలసిపోయాం కదా, అందుకని ఒక షర్బత్ అయితే తాగేసి ఇంక ఇంటికి బయలుదేరేసాము. వస్తూ పర్ణికాకి అది కావాలంటే ఇప్పించాను. ఇంకా ఇంటికి వచ్చేంతసేపు దారి పొడుగున దాన్ని ఊదుతూనే ఉన్నారు అన్న చెల్లెలు ఇద్దరు. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి బిర్యానీ పెట్టేసుకొని ల్యాప్టాప్లో మూవీ పెట్టుకొని ముగ్గురం అయితే చూస్తూ తింటూ మా సండే అయితే ఇలా ఎంజాయ్ చేసేసాము. గుడ్ నైట్ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.